నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం అష్టాంగ మార్గంలోని సమాధికి సంబంధించిన అంగాలలో మొదటిదైన సమ్మా వాయామ గురించి చెప్పుకుందాం. వాయామ అంటే ప్రయత్నము, పట్టుదల, కృషి అని కూడా చెప్పవచ్చు. ఎటువంటి ప్రయత్నం ఉండాలి? దేన్ని సమ్యక్ ప్రయత్నం అంటాము. సమ్యక్ వ్యాయామం అంటే వీర్యవంతమైన కృషి. ఇది 4 విధాలుగా ఉంటుంది. మొదటిది అకుశల భావాలను మనసులోకి రాకుండా నిరోధించుకోవడం. అంటే మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే వాటిని వదిలించుకోవడం. ఆ అకుశల భావాలను వాటి యొక్క మూలం తృష్ణ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే మనసులోకి ఈ చెడు భావనలు రాకుండా చూసుకోవాలి. అలాగే ఏవైతే మన లోపల ఇంకా చెడు భావనలు ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి, అంటే వదిలించుకోవడానికి. ఒక వ్యక్తి ఏదో ఒక భావనతో తన శరీరాల్లో హాయిని అనుభూతి చెందుతూ ఉంటాడు. అతడు ఆ భావనను పదే పదే ప్రేరేపించుకుంటూ ఉంటాడు. ఏ విషయాలు ఆ భావనను ప్రేరేపిస్తాయో ఆ విషయాలను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతడు ఆయా విషయాలకు సంబంధించిన శబ్దాలను వినడానికి, దృశ్యాలను చూడడానికి, స్పర్శించడానికి ఆసక్తి చూపుతాడు. స్త్రీ అయితే పురుషునిలో ఆ భావనకు సంబంధించిన విషయాన్ని చూడడానికి, వినడానికి, స్పర్శించడానికి ఇష్టపడుతుంది. అదే పురుషుడైతే స్త్రీకి సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపుతాడు. అతని మనసంతా ఆ భావనకు సంబంధించిన సంస్కారాలే నిండిపోయి ఉంటాయి. స్మృతి అంతా, అంటే సతి అంతా ఆ భావనకు సంబంధించిన విషయాలే నిండి ఉంటాయి. జీవితంలో అతడు అవసరమై గ్రహించవలసిన విషయాలను సమర్థవంతంగా గ్రహించలేకపోతాడు. జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది. ఈ భావాలకు అతడు ఎడిక్ట్ అయితే అతడు ఒక సాడిస్ట్గా మారే అవకాశం కూడా ఉంటుంది. అకుశల భావాలను నిరోధించలేకపోవడం వలన ఇలాంటి అనర్థం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఏదైనా స్త్రీ పట్ల ఆకర్షణ ఉంది, లేకపోతే ఏదైనా వస్తువు పట్ల ఆకర్షణ ఉంది అంటే దాని గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ, అంటే దాన్నే మనసులో నింపుకొని అది పొందాలని ప్రయత్నిస్తూ ఎన్నో రకాల అకుశల కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో చివరికి ఇంకా ఒక సాడిస్టిక్ బిహేవియర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అకుశల భావాల నిరోధానికి ఉపాయం ఏంటంటే మనసు ప్రాథమికంగా పరిశీలించే పని చేస్తుందని, ఆలోచనలు సెకండరీ అంటే అప్రధానమని తెలుసుకున్నాం కదా. కనుక మనసుకు పరిశీలించే పని అప్పచెప్పాలి. ధ్యానంలో, అంటే ధ్యానాలు సమాధి స్థితిలో పొందే ధ్యానాలు ఉంటాయి కదా, దాంట్లో మనసుని శ్వాసను పరిశీలించే పనిలో పెట్టాలి. ఈ నిరంతర పరిశీలనలో ఆలోచనలు క్రమంగా తగ్గి ఆ సమయంలో సంస్కారాలు ఏర్పడవు. కనుక శూన్యం ఏర్పడుతుంది. అక్కడ మనసులో ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ ప్రశాంతతను గ్రహించిన ధ్యాన సాధకుని మనసు దీనికి దూరం అవ్వడానికి ఒప్పుకోదు. మెల్లగా అకుశల భావాల అలజడి తెలిసి వచ్చి వాటిని లోనికి రానివ్వడు, వాటిని వదిలించుకుంటూ ఉంటుంది. అంచేత మనసు నానా రకాల ఆలోచనలతో ఎప్పుడూ మునిగి ఉంటుంది. అవి అకుశలమైనవైతే బాగా దుఃఖాన్ని తీసుకొస్తాయి. అంచేత మనసుని ఏవో ఒక ధ్యాన వస్తువు పైన నిలిపి ఉంచాలి. అప్పుడు ఈ ఆలోచన ప్రవాహం అన్నది తగ్గుతుంది. మెల్లమెల్లగా మీ మనసులో ప్రశాంతత మెలుకొంటుంది. ఈ సాధన చేసేటప్పుడు మనకి 5 రకాల అడ్డంకులు వస్తాయి. వాటిని పంచ నీవరణాలు అని కూడా అంటారు. ఇవి ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే కొందరిలో ఎక్కువగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. అంచేత ఈ 5 నీవరణాలను గుర్తుంచుకొని ఈ 5 నీవరణాలు ఎప్పుడైతే వస్తాయో వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి, నిరోధించాలి.
అప్పుడే మనం సాధనలో ముందుకెళ్ళగలుగుతాం. మొదటిది ఏంటంటే కామచ్ఛంద, అంటే ఇంద్రియ సుఖాలపైన కోరిక. ఇంద్రియాలని వేటిని చెప్తాం? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇంకా ఆ, చర్మం, అంటే స్పర్శను గ్రహించే చర్మం, ఇంకా మనసు. కళ్ళు దృశ్యాలను చూస్తాయి, చెవులు శబ్దాలను వింటాయి, ముక్కు వాసన తెలుసుకుంటాయి, రుచులు అంటే నాలుక ద్వారా తెలుసుకుంటుంది, ఇంకా స్పర్శలు శరీర చర్మం, అంటే చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటుంది. వీటికి సంబంధించిన అన్ని విషయాలపై వ్యామోహాలని కామచ్ఛందం అంటారు. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు వీళ్ళకి ఈ ఇంద్రియ సంబంధించిన విషయాలే మళ్ళీ మళ్ళీ మనసులో వస్తూ ఉంటాయి. ఈ సుఖాన్ని పొందాలి, ఆ సుఖాన్ని పొందాలి, ఇది వినాలి, లేకపోతే ఇది చూడాలి. మనసు కుదుటుగా ఉండదు. అంచేత ఈ కామచ్ఛందం అన్నది బాగా అడ్డుగా నిలుస్తుంది. ఇంకా ఆస్తులు, పదవులు, కీర్తి, వీటిపై ఆసక్తి కూడా కామచ్ఛందమే. ఈ గుణం ధ్యానానికి ఆటంకంగా తయారవుతుంది. అందుచేత ఈ ఇంద్రియ సుఖాల పట్ల ఉపేక్షతో ఉండడానికి ప్రయత్నించాలి. రెండవది వ్యాపాద, అంటే ద్రోహ చింతన, ద్వేషం అని కూడా చెప్పవచ్చు. ఈ ద్వేషము, కోపము, ఈర్ష్య, మదము, మాచర్యము ఇలాంటి ధర్మాలతో కూడిన మనసు ధ్యానానికి ఆటంకంగా తయారవుతుంది. అంటే మనం ధ్యానంలో పురోగతి జరగనివ్వదు. మూడవది తీనమిద్ద. తీనమిద్ద అంటే మానసికంగా ఇంకా శారీరకంగా నిద్రమత్తు కలిగి ఉండటం, నీరసంగా ఉండటం, సోమరితనంతో ఉండటం. ఈ నిద్రమత్తు కానీ ఇతర పదార్థాల వల్ల కానీ ఆవహించిన మత్తు ఎరుకను పొందనివ్వడు, అంటే అభివృద్ధి కానివ్వదు. ఎరుకని కృషి జరగదు, సోమరితనం ప్రబలుతుంది. కనుక ఈ గుణం కూడా ధ్యానానికి ఆటంకమవుతుంది. తర్వాతది నాలుగవది ఉద్దుచ్చ కుక్కుచ్చ, అంటే పశ్చాత్తాపం, ఇంకా మనసు ఎప్పుడు చంచలంగా ఉండటం. ఉద్రిక్తత వలన ధ్యానంలో నిలకడగా కూర్చోవడం కుదరదు, సరైన అంతర పరిశీలన చేయడం జరగదు. అలాగే ఆందోళన వలన ఏవో భూతానికి, అంటే జరిగిపోయిన విషయాలకి, లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన వాటికి సంబంధించిన ఆలోచనలు సమాధి స్థితిని భంగం చేస్తాయి. కనుక ఈ గుణం కూడా ఆటంకమవుతుంది. ముఖ్యంగా జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ ఉంటారు. అది కూడా మన ధ్యానానికి అడ్డంకి అని తెలుసుకోవాలి. జరిగిపోయిన విషయం జరిగిపోయింది, కనీసం ఇప్పటి నుంచి ఆ పనిని మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అని గట్టి అధిష్టానం చేసుకొని మనం ధ్యానంలో కూర్చోవాలి. అలాగే మనసు ఎప్పుడు కూడా రకరకాల ఆలోచనలు మునిగి ఉంటుంది. ఆ ఆలోచనల వెంటే వ్యక్తి కూడా అంటే వెళ్తూ ఉంటాడు. సో ఇది కూడా అడ్డంకి కిందికే వస్తుంది. మనసు ఎప్పుడు కూడా చంచలత్వంలో ఉండటం, అంటే కుదురుగా ఉండదు. కోతి ఒక చెట్టు మీద ఎక్కితే ఏమవుతుంది? ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, అది ఒకచోట కుదురుగా ఉండదు. అలాగే మన మనసు కూడా ఒకచోట కుదురుగా నిలవడానికి ఇష్టపడదు మొదట్లో ధ్యానంలో. అంచేత మనం దీన్ని గమనించి, ఓహో ఈ జరిగిపోయిన ఆలోచనలైనా మనం ఏం చేయలేము, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలైనా మనం ఏం చేయలేము, కేవలం ప్రస్తుతంలో జీవించడం ఎలాగా అనేది మాత్రమే ఇప్పుడు చేయగలిగిన పని. ప్రస్తుతం బాగుంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది. అందుచేత వర్తమానంలో మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఆలోచనలు కూడా కుదుట పడతాయి. అప్పుడు భవిష్యత్తు కూడా బాగుంటుంది. అంతేగాని జరిగిపోయిన విషయాల గురించో లేకపోతే భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ మారిపోదు. సో అంచేత ఈ ఉద్దుచ్చ కుక్కుచ్చలు కూడా మనకి అడ్డంకి కింద మారుతాయి. తర్వాతది ఐదవదైన విచికిచ్చ, సందేహం, అనుమానం అని కూడా చెప్పొచ్చు. ధర్మ మార్గంపై ఏమాత్రం అనుమానం ఉన్నా సాధనలో పురోగతి కనిపించదు. కనుక ఆచార్యుల వద్ద అన్ని అనుమానాలను, సమాధానాలను తెలుసుకొని, అంటే ఆ అనుమానాలకు సమాధానాలను తెలుసుకొని వాటిని నివృత్తి చేసుకోవాలి. లేదా బుద్ధుని బోధనలు చక్కగా అధ్యయనం చేయాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మార్గానికి రాకముందు మనసులో ఏర్పడిన అనేక రకాల దృష్టులు, అంటే నమ్మకాలు, బలీయమైన ముద్రల వలన మార్గంపై సమ్యక్ దృష్టి ఏర్పడదు. ఆయా సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న అంశాలనే నమ్ముతూ ఉన్నప్పుడు మార్గంలో మిగిలిన అంశాలపై నమ్మకం ఏర్పడదు. ఇంకా అనాత్మ అంటే అనుభూతి పరంగా సంపూర్ణ అవగాహన కలగకపోవడం కూడా
అనుమానాలకు తావు ఇస్తుంది. ఇక్కడ పరిత్త చిత్తానికి తెలిసిన మేధోపరమైన తెలివి. నాకు తెలియవచ్చేది నేను నమ్ముతాను అంటే మరీ అంతరచిత్తపు లోతుల్లో ఉన్న అనుభూతిపరమైన అనాత్మక ధర్మాలను తెలుసుకునేది ఎప్పుడు అవుతుంది ఈ విధంగా అనుకుంటే? అంటే నాకు తెలిసిందే కరెక్టు అని కొంతమంది అనుకుంటారు. పూర్వ సిద్ధాంతాలన్నీ వాళ్ళ మనసులో నిండి ఉంటాయి కదా, వాటితోటి ఇప్పుడు ఈ బుద్ధుడి మార్గంలోకి వచ్చినా కానీ వాటి పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతూ వాటిని సత్యాలుగా భావిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఈ ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనసు లోతుల్లోకి వెళ్ళి సత్యాన్ని చూడడానికి అవి అడ్డంకుల కింద మారుతాయి. భగవానుడు చెప్పింది ఏంటంటే, నీకు అనుభూతికి వచ్చిందే నమ్ము. అంటే తెలివితో తెలుసుకున్నది మాత్రమే కాదు, అనాత్మకతను, ఇంకా అనిత్యాన్ని, ఇంకా దుఃఖాన్ని, ఈ మూడింటిని అంతర అనుభూతితో తెలుసుకోవాలి. అనాత్మకతను తెలివితో నమ్మినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. అనుభూతితో తెలుసుకున్నప్పుడే అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఇలా 5 అడ్డంకులను అధిగమించే సరైన కృషిని, పట్టుదలను సంవరపదాన అంటారు. ఇక్కడ మరో ఇబ్బంది ఉంది. ఏంటంటే కామచందం, ఇంకా వ్యాపాదం, ఇంకా తీనమిద్ద, ఉద్దుచ్చ కుక్కుచ్చ, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మానసిక నిద్రమత్తు, శారీరకంగా నిద్రమత్తు, సోమరితనంగా ఉండటం, పశ్చాత్తాపం, ఆందోళనలు, సందేహాలు, అనుమానాలు, ఈ 5 నివారణలు వదలాలి అంటే సరైన దృష్టి, సరైన ఎరుక, సరైన సాధన చేయవలసి ఉంటుంది. సరైన సాధన మొదలు పెడితే ఈ 5 నివారణలు అడ్డుపడతాయి. ఈ 5 నివారణలను అధిగమించాలి అంటే పైన చెప్పిన విధంగా సాధన చేయాలి. అంటే సాధనలో అడుగు వేస్తూ, చిన్నగా అడుగులు వేస్తూ, ఎప్పటికప్పుడు సతితో గమనిస్తూ, సరైన దృష్టితో పయనిస్తూ ఎదురయ్యే అవరోధాలను అధిగమించాలి. 2 విషయాలు సమన్వయంగా సాగిపోవాలి. సిగ్గుపడటం అనే ధర్మం సాధ్యమైంది, అనాత్మకమైంది. సిగ్గుపడాలి అని ఎవరు సిగ్గుపడరు. సిగ్గుపడాల్సిన సంఘటన జరిగినప్పుడు సిగ్గు దానంతట అదే వస్తుంది. అయితే అహంకారం, కామం ఇత్యాది చెడు ధర్మాలు సిగ్గు అంకురించకుండా అడ్డుపడతాయి. కనుక దుష్కర్మలు చేయడానికి సిగ్గుపడాలి. ఇది ఓ తప్పు అంటారు వీటిని. అంటే ఏవైనా చెడ్డ పనులు చేయడానికి సిగ్గు కలిగి ఉండాలి. అరే, ఈ పని నేను చేయకూడదే అని. ఆ చెడ్డ పని చేయడానికి నీకు సిగ్గు లేదంటరా అని పెద్దవాళ్ళు చివాట్లు పెట్టడం మనం వింటూ ఉంటాం కదా. శీలం తప్పకుండా ఉండడానికి సిగ్గు పెంపొందించుకోవాలి. చెడు తలంపు, చెడు కర్మ చేయడానికి భయపడాలి. దాన్నే ఓ తప్ప అంటారు. చెడు చేసిన, చెడ్డ తలంపు కలిగించుకున్న తప్పక ధర్మం శిక్షిస్తుంది మనల్ని. ఉదాహరణకి మనసులో కోపం తెచ్చుకున్నాడు అనుకోండి, అప్పటి వరకు ఉన్న ప్రశాంతత అంతా పోతుంది. అప్పటికప్పుడే ధర్మం దాని పని అది చేస్తుంది. కోపం అన్నది చెడు తలంపు. అలాగే పుణ్యకర్మ చేసిన, ఆ తలంపు కలిగిన తప్పక ధర్మం బహుమతి ఇస్తుంది. ఉదాహరణకి ఎవరైనా భిక్షువుకి కొంచెం ఏదైనా భోజన దానమో లేకపోతే ఏదైనా సహాయం చేశారనుకో, వాళ్ళ మనసులో చాలా సంతోషం కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది. అంటే ధర్మం అప్పటికప్పుడే దాని ఫలితాన్ని ఇస్తుంది. అంటే చెడు చేసినప్పుడు చెడు ఫలితాన్ని ఇస్తుంది, పుణ్యకర్మ చేసిన అది పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ప్రకృతి యొక్క ఈ అనాత్మక ధర్మాన్ని అనుభూతి పొందినవాడు తప్పు చేయడానికి భయపడతాడు. ఇక్కడ అయోనిసో మనసికార గురించి తెలుసుకోవాలి. సమూల చింతన చేయకపోవడం అంటే సరైన ఆలోచన చేయకపోవడం, చింతన చేయకపోవడమే అయోనిసో మనసికార అంటారు. రాగం, ద్వేషం, మోహం ఇవి మనసులో ఎలా ఏర్పడతాయనే అనుభూతిపరమైన చింతన చేయకపోవడం. ఆ అనుభూతిపరమైన చింతన చేయకపోవడం వలన రాగద్వేషాలు ఏర్పడుతూ ఉన్నాయి. పంచేంద్రియాలు వాటి విషయాలు స్పర్శ జరిగినప్పుడు ఈ సన్యాసకందం బాగున్నాయో బాగోలేదనో
ఈ సంస్కార స్కందం ఆధారంగా వెలకడుతుంది. సంజ్ఞ ఆధారంగా వేదనలు ఉత్పన్నమవుతాయి. వేదనలు సూక్ష్మమైనవైతే మనసు రాగాన్ని పెంపొందించుకుంటుంది. ఆ వేదనలు అంటే సంవేదనలు స్థూలమైనవైతే ద్వేషాన్ని పెంపొందించుకుంటుంది. వేదనలు సూక్ష్మాతి సూక్ష్మమైనవైతే మోహాన్ని పెంపొందించుకుంటుంది. ఈ వేదనలను పశ్యన చేయడం వలన అంటే మూల చింతన చేయడం వలన అవి మనల్ని విడిచి వెళ్తాయి. అంటే అప్పుడు అనాత్మ ధర్మం అనేది మన లోపల స్థిరపడుతుంది. ఇలా మూల చింతన చేయడాన్ని యోనిసో మనసికార అంటారు. అంటే సరైన ఆలోచన చేయడం. ఇంకా ఇంద్రియ సంవరణ అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. దీని అర్థం కన్ను చూడడాన్ని, చెవి వినడాన్ని, ముక్కు వాసనను చూడడాన్ని, నాలుక రుచులు తెలుసుకోవడాన్ని, చర్మం స్పర్శించడాన్ని నిరోధించడం కాదు. అవి వాటి విషయాలను స్పర్శించినప్పుడు వెలకట్టకుండా ఉండడం, పోల్చుకోకుండా ఉండడం. ఇలా నిమిత్తాలను పట్టుకోకుండా ఉండడాన్ని ఇంద్రియ సంవరణం అంటారు. బాహ్యంతర కారణాలు నిమిత్తాలు అంటారు. సంజ్ఞ గ్రహించడాన్ని అనువ్యంజనం అంటారు. వీటి పట్ల ఉపాదానం చెందకుండా ఉండటం ఇంద్రియ సంవరణం అవుతుంది. అంటే ఒక స్త్రీని చూసి మోహం చెందడానికి కారణం ఆ స్త్రీని నిమిత్తంగా అనువ్యంజనం చెందటం. ఇది బాహ్యంగా జరిగేది. ఉదాహరణకు రూపం ఒక నిమిత్తం మాత్రమే. దీనికి సంబంధించింది ఏదైనా లక్షణం ఏదైతే ఉందో అది అనువ్యంజనం అనమాట. కానీ సాధనలో సాధకుడు అలా చూసినప్పుడు ఏర్పడిన వేదనలను సమతగా చూడటం జరుగుతుంది. అవి అనిత్యం, అనాత్మకమని తెలుసుకుంటాడు. అదే ప్రజ్ఞ. సరైన విధంగా ఆ సంవేదనలను ధర్మాన్ని యథాతథంగా తెలుసుకుంటూ సమతతో ఉంటాడు. ఉపేక్షతో వాటిని బోర్చుకోవడం జరుగుతుంది. ఈ ఉపేక్ష మనోధర్మాన్నే యోనిసో మనసికార అంటారు. అంటే సంకారాల ఆధారంగా సంజ్ఞ వెలకట్టడం మానుకుంటుంది. ప్రజ్ఞ వలన యథాతథంగా తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు నిమిత్త అనువ్యంజనాల పట్ల ఉపాదానం ఏర్పడదు. అంటే ఎటువంటి రూపాన్ని చూసినా వాటి పట్ల ఉపేక్షతో ఉంటాము. రాగద్వేష మోహాలు ఏర్పడవు. దీనినే యథాభూత జ్ఞాన దర్శనం అంటారు. ఒక వ్యక్తి కత్తితో దాడి చేయబోయాడు అనుకుందాం. నివారించడానికి గల ఉపాయాలను పరిశీలిద్దాం. మొదటిది దాడి చేయకుండా ఆపగలగడం. రెండవది అతడు దాడి చేసే శక్తిని తగ్గించగలగడం. మూడవది అతడు కత్తి వేటు వేస్తే కనుక తప్పుకోవడం. నాలుగవది ఎదుర్కోవలసి వస్తే ఆ కత్తి విసిరే దిశను ఉపాయంతో తప్పించడం. ఐదవది కత్తి వేటుని కత్తితో ముఖాముఖి ఎదుర్కోవడం. మొదటిది ఏంటి? అది దాడి చేయకుండా ఆపగలగటం. అదేంటంటే దుర్భావనల దాడిని ఆపడం కోసం ఇంద్రియాలకు కోరికలను కలిగించే విషయాల నుండి సాధకుడు దూరంగా ఉండటం. అందుకోసం ఆరామాల్లోనూ లేకపోతే జనవాసాలకు దూరంగానూ ధ్యాన సాధన చేసుకోవడం. రెండవది దుర్భావనల శక్తిని తగ్గించడానికి శీలపాలన చేయడం. మూడవది దుర్భావనలు దాడి చేసినప్పుడు మనసును వేరే ఆలంబనాల మీదకి మరల్చడం. నాలుగవది దుర్భావనలలో బలమైన శక్తిని అనుకూలంగా మార్చుకోవడం. ఉదాహరణకు కోపం వచ్చింది అనుకుందాం. కోపశక్తి వలన కోపం తెప్పించిన వ్యక్తి దవడ పగలగొట్టడం జరుగుతుంది. ఎక్కువ కోపం ఎక్కువైతే ఏమవుతాయి? ఎవడైతే కోపం తెప్పించాడో వాడి చంప పగులుతుంది. అతడు ఇతనికన్నా బలవంతుడు అయి ఉంటే గనక ఏదైనా వస్తువును పగలగొట్టడమో లేదా తన తలను గోడకు కొట్టుకోవడమో ఇలా రకరకాల ఆ కోపశక్తి ప్రయోగించబడుతుంది. అంటే దుఃఖ నిరోధానికి వ్యతిరేకంగా ఆ పని జరిగింది. అదే కోపాన్ని అంతరంగా చూసినప్పుడు అంటే ఆ కోపశక్తి మన శరీరంపై ఏ మార్పును తీసుకువస్తుంది అని మన అంతరంగంగా చూసినప్పుడు ఆ శక్తి అంతరి సత్యాన్ని త్వరగా కనుగొనేలా చేయగలదు. మన ప్రయాణాన్ని త్వరితం చేయగలదు. ఐదవది నిప్పుతో ఆర్పివేసేదంట కుశలతతో దుర్భావనలు ముఖాముఖి ఎదుర్కోవడం లేదా నిప్పును నీటితో ఆర్పివేసినట్లు కోపాన్ని మైత్రితో ఆర్పివేయగలగడం. ఒక గడ్డి బీడుకు అగ్గి అంటుకొని దావాలమంతా తగలబడుతూ ఉంది. మధ్యలో ఒక 100 మంది బీడులో చిక్కుకొని పోయి ఉన్నారు. వారు మంటల నుండి
తప్పుకోవాలి అంటే ఏదో ఒక అద్భుతమైన ఉపాయం తోచాలి. వారిలో ఒకడు తెలివి కలవాడు ఒక ఉపాయాన్ని చెప్పాడు. వారు ఉన్న ప్రదేశంలోని గడ్డిని కొంత మేరకు పీకి చుట్టూ ఎగరవేసి ఎదురు నిప్పు పెట్టారు. వీరు రగిల్చిన అగ్గి ఆ దావాలానికి ఎదురు మండుతూ దావాలానికి ఇంకా ఏ ఆహారాన్ని మిగల్చలేదు. ఆ దావానలం ఏదైతే మండుతూ వస్తూ ఉందో ఆ అగ్ని ఆ మనుషుల్ని చేరుకోలేకపోయింది. అందరూ రక్షింపబడ్డారు. ఇలా అగ్నిని ఆర్పవచ్చు. ఇలా కోపాగ్నికి ఆహారం లేకుండా దహించి వేయవచ్చు. రాగ ద్వేష మోహాల అగ్నులు దావాలనం అంటే ఇవి కూడా ఒకలాంటి అగ్ని. ఏంటి? రాగము, ద్వేషము, మోహము ఇవి కూడా ఒక అగ్ని, మన మనసులో ఉండే అగ్నులే. అటువంటి దావాలనం అంటే ఈ బాగా మండుతూ ఉన్న దహిస్తున్న ఈ రాగద్వేష అగ్నులు ఈ లోకంలో కొందరు శ్రమణ భిక్షువులు, కొందరు సాధకులు ఒక ఆరామంలో సాధన చేస్తూ ఉన్నారు. ఆ ఆరామంలో కొందరు అర్హంతులు తమలోని రాగాది అగ్నులను పూర్తిగా ఆర్పివేసుకున్నారు. వారి శిక్షణలో అక్కడ మిగిలిన భిక్షువులు కూడా ఆ వాతావరణంలో క్షేమంగా ఉన్నారు. ఆదిలో బుద్ధ భగవానుడు తన చిత్తంలోని అగ్నులన్నిటినీ వాటి వాటి ఆహారాలను తన ప్రజ్ఞా జ్వాలలతో దహించి వేశాడు. ఇక ఏ అగ్ని అయినా ఆయన చిత్తాన్ని దహించలేదు. అలా ఆర్పివేసుకొని లోకక్షేమం కోసం భిక్షు సంఘాన్ని ఏర్పాటు చేసి ఆరామాలలో ప్రశాంత వాతావరణాల్లో ఎందరికో అగ్నులు ఆర్పుకునే అవకాశాన్ని కల్పించారు. అంటే తమ లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి వారిలో ప్రజ్ఞా జ్వాలలను రగిలించారు. ఆ ప్రజ్ఞా జ్వాలలు వారిలోని తృష్ణ జీవించడానికి కావలసిన ఆహారాలను అంటే సంస్కారాలను దహించి వేశాయి. ఇక వారిని లోకాగ్నులు దహించలేవు. ఇది అగ్నితో ఆర్పడం అంటే. ఇంకా మనలో బ్రహ్మ విహారాలను అంటే మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష వీటిని బ్రహ్మ విహారాలు అంటారు. ఈ బ్రహ్మ విహారాలను బహుళం చేసుకుంటే ఆ చల్లని నీరు రాగాది అగ్నులను ఆర్పివేస్తుంది. ఇక్కడ కోపాన్ని అధిగమించడానికి మైత్రి, ఈర్ష్యాద్వేషాలను అధిగమించడానికి కరుణ, రాగాన్ని అధిగమించడానికి ఉపేక్ష, చెడు ధర్మాలన్నిటిని అధిగమించడానికి ముదిత, ఇలా ప్రతి చెడు ధర్మానికి విరుగుడిగా బ్రహ్మ విహార ధర్మాలు పనిచేస్తాయి. ఇవి మనం చేయవలసిన సమ్యక్ వ్యాయామంలో మొదటి 2 అంటే మన లోపల ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో అవి తీసేయడానికి ప్రయత్నించాలి. మళ్ళీ మన మనసులోకి చెడు గుణాలు రాకుండా చూసుకోవాలి. అయితే 3వది, ఏవైతే మన మనసులో కుశలమైన భావాలు మనసులో లేనట్లయితే వాటిని ఉత్పన్నం చేసుకోవడం అంటే మంచి గుణాలను మన లోపల పెంపొందించుకోవడం. అలాగే ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని మన మనసులోకి తెచ్చుకోవడం. ఆల్రెడీ ఉన్న మంచి గుణాలను ఇంకా పెంచుకోవాలి. ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని మన మనసులోకి తెచ్చుకోవాలి. అంటే వ్యవసాయం చేయాలి. ఒక రైతు బీడు పొలాన్ని దున్ని బాగు చేసుకొని అదును పదును ఎరిగి మంచి విత్తనాలు నాటి నీరు పెట్టి కలుపులు తీసి మంచి ఎరువులు వేసి పంట పండించిన విధంగా సాధకుడు తన అహంకారపు చిత్తాన్ని, ఈర్ష్యా ద్వేషపు చిత్తాన్ని, కఠిన చిత్తాన్ని సాగు చేసుకొని మెత్తగా పదునుగా చేయాలి. బోధి బీజాలను నాటాలి. బోధి పంట పండించుకోవాలి. బీడి పొలాన్ని సాగు చేయడానికి అనుకూలమైన ప్రశాంత వాతావరణం కావాలి. ఎండాకాలం భూమిలో తేమ ఉండదు. ఇంకా గాలి వానల సమయం కూడా వ్యవసాయానికి అనుకూలం కాదు. అలాగే చిత్తాన్ని సాగు చేయడానికి ఏకాంతం అవసరమవుతుంది. అలజడి కలిగించని, పరిశీలనకు భంగం కలిగించని వాతావరణం కావాలి. కఠినమైన నేలను దున్ని గుల్లగా చేయడానికి నాగలి ఎలా ఉపయోగపడుతుందో చిత్తాన్ని మెత్తగా చేయడానికి, సముదాయాన్ని విజయం చేయడానికి ఎరుక, ప్రజ్ఞ ఉపయోగపడతాయి. కాల్చిన కుండ ఆకారాన్ని మార్పు చేయడానికి ఏ విధంగా వీలు పడదో కఠిన చిత్తం
పరిణామం చెందడానికి ఒప్పుకోదు. మెత్తని మట్టిని ఏ విధంగా కావాల్సిన రీతిలో మలుచుకోవచ్చో అలాగే మెత్తని చిత్తాన్ని, అంటే సున్నితమైన చిత్తాన్ని మనం మలుచుకోవచ్చు. కనుక చిత్తాన్ని తేమగా చేయడానికి సరైన అనుకూలమైన వాతావరణం కావాల్సి ఉంటుంది. అలా మెత్తని చిత్తాన్ని సాగు చేసి బోధి అంగాలనే బీజాలను ఎదపెట్టాలి. అప్పుడు నిబ్బానాన్ని పొందగలుగుతాం. ఆ బోధి అంగాలు ఏంటంటే, మొదటిది సతి, రెండవది ధర్మ విజయం, అంటే ధర్మానికి సంబంధించిన విషయాలు వినడం ద్వారా కానీ లేకపోతే చదవడం ద్వారా కానీ తెలుసుకోవడం. మూడోది వీర్య, అంటే పట్టుదల, కృషి అని చెప్పవచ్చు. నాలుగోది ప్రీతి, అంటే సంతోషం. ఐదోది ప్రశబ్ది. ఆరోది సమాధి. ఏడవది ఉపేక్ష. ఇవి బోధిని పెంపొందించే ధర్మాలు. కనుక వీటిని బోధి అంగాలు లేకపోతే భోజ్యంగాలు అంటారు. సతి సమాధులను ఆర్య అష్టాంగ మార్గ అంశాలలో విపులంగా చర్చించబడ్డాయి. ధర్మ విజయం, ఇవి తృష్ణ దుఃఖ సముదాయంపై కలిసి ఉంటాయి, కేవలంగా ఉండవు. నంది రాగ సహాగత అంటారు, అంటే ఆనందం రాగంతో సముదాయమై కలిసి ఉండటం. పంచ ఉపాదాన స్కందాలు సముదాయమై కలిసి ఉంటాయి. సంజ్ఞ వేదన సంస్కారాలు సముదాయమై కలిసి ఉంటాయి. కనుక ఈ సముదాయమయ్యే కలిసిన దాన్ని విడివిడిగా చింతన చేసి, అంటే దేనికదిగా అనుభూతి చెందుతూ పరిశీలించాలి. విడివిడిగా పరిశీలించాలి. స్పర్శను సంజ్ఞతో సంయోగం కానివరాదు, వేదనను సంజ్ఞతో సంయోగం కానివరాదు. ఇలా చేయడానికి సాధనలో సతి సమాధి ప్రజ్ఞలను పెంపొందించుకోవాలి. వేదనా స్కందాన్ని పోల్చుకోకుండా సాధనలో సాగుతున్నప్పుడు సంజ్ఞ అన్నది ప్రజ్ఞగా పరిణామం చెందుతుంది. అప్పుడు సముదాయమై కలిసే ధర్మం విడిపోయి భవం ఆగిపోతుంది. ధర్మం సముదాయమై కలిసి ఉండటం పఠించ సముపాదంలో దుఃఖ చక్రం, అంటే కలిసే ధర్మాన్ని విడివిడిగా విజయం చేయడం దుఃఖ విముక్తి చక్రం. దుఃఖ చక్రాన్ని విపర్యం సముదాయమై కలిసే ధర్మాన్ని అనిత్యంగా, అనాత్మకంగా, దుఃఖంగా చక్కగా అనుభూతి పొందినప్పుడే విడివిడిగా విజయం చేయడం తెలిసి వస్తుంది. సాధనలో అంతర పరిశీలననే విజయం అని కూడా అంటారు. పరిశీలన అంటే దేనిని పరిశీలించాలి? మన మనశ్శరీరంలో దుఃఖ ధర్మమైన సముదాయమయ్యే కలిసే ధర్మాన్ని మనం పరిశీలించాలి. ఇక అంటే ధమ్మ విజయంలోకి ఈ విషయాలు వస్తాయన్నమాట. చింతన చేయడం తెలుసుకొని. తర్వాతది వీర్య. వీర్య అంటే కృషి, ప్రయత్నం అని కూడా చెప్పవచ్చు. సరైన విధంగా ఈ ప్రయత్నం అనేది ఉండాలి. సరైన విధంగా సరైన దిశగా చేయవలసిన కృషికి శక్తి కావాల్సి ఉంటుంది. పూర్వం కాశీలో బంగు అనే మత్తు మందును పొగాకుతో కలిపి ధూమపానం చేసేవారు. కొందరు చీకటి పడిన తర్వాత గంగ ఆవలి ఒడ్డు నుండి కాశీ చేరుకున్నారు. చీకటి రాత్రుల్లో చీకటి వ్యవహారం బాగా సాగుతుంది. అక్కడ దొరికే బంగును అతిగా సేవించి తిరిగి ప్రయాణం అయ్యారు వాళ్ళు. తమ పడవ ఎక్కి త్వరగా తమ ఊరు చేరుకోవాలని తెడ్డు వడివడిగా వేయసాగారు. తెల్లవారుతూ ఉంది. ఇంకా ఆవలి ఒడ్డు రానే లేదు. వారందరూ అలసిపోయారు. ఎందుకంటే రాత్రంతా తెడ్డు వేస్తూనే ఉన్నారు కదా. ఎక్కిన మత్తు దిగిపోయింది. ఎంత కృషి చేసినా ఆవలి ఒడ్డు రాలేదని ఆశ్చర్యపోయారు. ఇంతలో తెల్లవారింది. వెలుతురులో వారికి తెలిసి వచ్చింది ఏంటంటే పడవకు వేసిన లంగరు ఎత్తలేదని. కనుక బంధాలతో కూడిన కృషి ముక్తి గమ్యానికి చేర్చలేదు. కనుక మనం కృషి బంధాలను వదిలించుకోవడానికి చేయాలి. అంటే ఈ బంధాలను వదిలించుకోవడానికి మనం కృషి చేయాలి. ఉపాదానం వదిలించుకోవడానికి కృషి చేయాలి. ఏదైనా వస్తువుతో కానీ, వ్యక్తితో కానీ, ప్రాణితో కానీ, విషయంతో కానీ ఆసక్తితో బంధం ఏర్పరచుకోవడాన్నే ఉపాదానం అంటారు. మన కృషి ఆ ఉపాదానం
ఎలా, ఎక్కడ ఏర్పడుతుందనే దిశగా సాగాలి. అంటే ఈ ఉపాదానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని తెలుసుకోవాలి. బాహ్య విషయాలపై ఉపాదానం ఏర్పడడానికి అంతర్కారణం ఏంటి అని పరిశీలించే దిశగా కృషి జరగాలి. అంటే స్పర్శ వలన ఏర్పడిన వేదనల పట్ల కలిగే ఉపాదానమే బాహ్య విషయాలపై కలిగే రాగద్వేష మోహాలకు ఇంకా వాటిపై ఆసక్తి కలగడానికి కారణమని పరిశీలించే దిశగా కృషి జరగాలి. అనిత్యమైన వేదనల పట్ల ఆత్మభావంతో ఉపాదానం చెందడం వల్లనే దుఃఖం కలుగుతుందనే సత్యాన్ని అనుభూతితో తెలుసుకునే దిశగా కృషి జరగాలి. అనిత్య బోధతో అనాత్మకంగా జరిగిపోతుందనే ప్రజ్ఞతో దుఃఖ విముక్తిని సాధించుకోవాలి. ఇదే సరైన కృషి. అయితే ఈ కృషికి కావాల్సిన శక్తిని సమకూర్చుకోవాలి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. మనసుని సూక్ష్మం చేసి అంతర పరిశీలనకు, అంతర చిత్తపు భాషను పరిశీలిస్తూ అనుభూతి పరంగా నేర్చుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఏకాగ్రత ద్వారా సాధింపబడుతుంది. ఏకాగ్రమైన చిత్తం బలంగా చొచ్చుకొని పోయే ధర్మం కలిగి ఉంటుంది. పరిశీలనకు బలాన్ని పుంజుకొని ఉంటుంది. అంటే మనం ఈ విపశ్యన చేసే ముందు ఆనాపానసతి చేస్తాం. అప్పుడు మన మనసు ఏకాగ్రమవుతుంది. ఏకాగ్రమైన చిత్తం సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతుంది. ఏకాగ్రమైన మనసు సమాధి స్థితిలో సమతా స్థితిని పొందుతుంది. ఈ సమతా స్థితి సాధన చేయడానికి కావలసిన బలాన్ని చేకూరుస్తుంది. ధ్యానంలో కలిగే ప్రశబ్ది స్థితి అంతర సత్యాన్ని పరిశీలించడానికి, అందుకోసం పరాక్రమించడానికి కావలసిన శక్తిని, అనుకూల స్థితిని కలగజేస్తుంది. ప్రయాణం అప్పుడు వేగవంతమవుతుంది. ఈ ప్రశబ్దిని అంతిమ ఆనందంగా భావిస్తే ప్రయాణం ఆగిపోతుంది. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు మనసులో ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు చాలా ప్రశాంతమైన విధంగా ఉంటుంది. దాన్నే ప్రశబ్ది అంటారు. అయితే అక్కడే ఆగిపోకూడదు. అంటే ధ్యానంలో ఏవైతే సుఖాన్ని పొందుతున్నామో ఈ సుఖంతో ఆగిపోకూడదు. అక్కడే ఆగిపోతే మనం చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు. రాగద్వేష మోహాలు పూర్తిగా తొలగిపోలేదు. కేవలం ధ్యానంలో ఒక స్థితిని మాత్రమే పొందారు. అది మంచిదే, ఆ స్థితిని పొందడం. కానీ ఈ ప్రశబ్దినే, అంటే ఈ ఆనందాన్నే అంతిమ ఆనందంగా భావిస్తే అక్కడే ప్రయాణం ఆగిపోతుంది. ఆ స్థితి ఇచ్చే శక్తిని ఇంధనంగా చేసుకొని పూర్తి ఆశ్రవ విముక్తికి కృషి చేయాలి. తర్వాత ఉత్పన్నమైన శక్తి శిఖరాగ్రాన్ని చేరుకొని అన్ని అడ్డంకులను తొలగించుకునే సామర్థ్యాన్ని సాధకునికి కలగజేసి గమ్యాన్ని చేర్చి అజేయంగా నిలుపుతుంది. మనలో అంతర్గతంగా అనాత్మకంగా, అంటే మన ప్రమేయం ఏమీ లేకుండా ఎన్నో శక్తులు ఉత్పన్నమవుతూ నశిస్తూ ఉంటాయి. లోక స్పర్శలు జరిగినప్పుడు ఉత్పన్నమయ్యే కామ క్రోధాది ధర్మాలకు కూడా ఎంతో శక్తి బహిర్గతమవుతూ ఉంటుంది. అది బాహ్యంగా ప్రవహించి మనల్ని దుఃఖం వైపుకు నెడతాయి. అలాగే బ్రహ్మ విహార ధర్మాలు ఉత్పన్నమైనప్పుడు ఆ శక్తి మనల్ని దుఃఖ విముక్తి వైపుకి నడిపిస్తాయి. ఈ విషయం మనం కర్మ విపాక చర్చలో విపులంగా తెలుసుకున్నాం. ఏంటంటే మనం ఏదైతే మన మనసులో ధర్మాలను పెంపొందించుకుంటామో దానికి తగ్గట్టే ఫలితాలను కూడా పొందుతాము. ఇందాక కూడా చెప్పుకున్నాము, కోపం వచ్చినప్పుడు మనసు చాలా అలజడితో నిండి ఉంటుంది. అదే ఏదైనా దానం చేసినప్పుడు, ఏదైనా మంచి విషయం చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ బ్రహ్మ విహారాలు అన్నవి కుశల ధర్మాలను పెంపొందించుకోవడం లాంటివి. అప్పుడు ఇవి మనల్ని దుఃఖ విముక్తి వైపు నడిపిస్తాయి. ఇంకా ప్రీతి, ప్రశబ్ది, వీటి గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఈ రెండు ముదితకు సంబంధించిన ధర్మాలు. ధ్యానంలో సమాధి స్థితిలో ఏర్పడే అనాత్మకమైన ధర్మాలు. ఇవి రమ్మంటే రావు, మనం పొమ్మంటే పోవు. కనుకనే వీటిని పొందడానికి, అంటే నాకు కావాలి అని చేసే కృషి ఆత్మభావం అవుతుంది. మనం సహజంగా దుఃఖ ధర్మాన్ని పరిశీలించే క్రమంలో ఒక మజిలీగా ఇవి తారసపడతాయి. అంతే తప్ప ఇవే గమ్యం అని మనం ఉండకూడదు. మార్గంలో కలిసే బాటసారులుగా భావించవచ్చు. ఏంటి? ప్రీతి ఇంకా ప్రశబ్ది. ఇవి తోడుగా ఉన్నందువలన కలిగిన బలంతో గమ్యం చేరుకోగలగాలి.
ప్రీతి సమాధిలో అత్యున్నతమైన ఉన్నతమైన స్థితి. దీనికి సమతా స్థితి తోడుగా ఉండాలి. ఇక్కడ కలిగే ఆనంద స్థితుల పట్ల ఉపేక్షా భావన కలగాలి. లేకుంటే ఆ ప్రశబ్దికే ఉపాదానం చెందే ప్రమాదం ఉంటుంది. ఆ బలం వ్యతిరేక దిశలో మనల్ని అడ్డుకొని తిరోగమనం పట్టిస్తుంది. సమతా స్థితి మనకు సారథిగా ఉపయోగపడుతుంది. ఇది ఏ గుర్రాన్ని వెనకబడనీయకుండా, దేనిని అతిగా పరిగెత్తనీయకుండా రథాన్ని సమతుల్యంగా నడుపుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ధ్యానం చేసేటప్పుడు మొదటి ధ్యానం, రెండో ధ్యానం, మూడో ధ్యానం, నాలుగో ధ్యాన స్థితులు పొందుతారు. వాటిలో చాలా సుఖం ఉంటుంది, అంటే ప్రీతి ప్రశబ్ది కలుగుతుంది. అయితే ఈ ప్రీతి ప్రశబ్ది కలగగానే కొంతమంది దానికే ఉపాదానం చెందుతారు, అంటే అక్కడే ఉండిపోవాలని అనుకుంటారు. కానీ నిజానికి ఆ ప్రీతి ప్రశబ్దుల్ని కూడా ఉపేక్షతో చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. కానీ అది నాకు కావాలి, ఇది చాలా బాగుంది సుఖం అని అక్కడే ఆగిపోకూడదు. అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ధ్యానంలో కలిగే ప్రీతి ప్రశబ్దిని కూడా మనం ఉపేక్షతో వదిలిపెట్టాలి, అంటే ఉపేక్షతో ఉండాలి. ఇది ఉంది, ఇప్పుడు నా మనసులో ప్రీతి ఉంది, దాన్ని కూడా సమతతో చూస్తాను. ప్రశబ్ది ఉంది, దాన్ని కూడా సమతతో చూస్తాను. ఇది కూడా అనిత్యమే. అప్పుడే మనం అంతర్ముఖమయ్యి మన మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది. లేకపోతే కొంతమంది ధ్యాన సమాధి స్థితులకే ఆసక్తులై ఉపాదానం చెంది అక్కడే ఆగిపోతారు, అంతిమ లక్ష్యం చేరుకోలేరు. ఈ విషయంలో చాలామంది తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. అందుచేత సమాధి స్థితిలో పొందే అనుభవాల పట్ల ఎప్పుడు ఉపేక్షతో ఉండాలి. ఇక్కడ 5 మిత్రుల బలం కూడా మనకు అండగా నిలవాలి. ఎవరు 5? శ్రద్ధ, సతి, వీర్య, ఇంకా సమాధి, ఇంకా ప్రజ్ఞ. ఈ 5 విషయాలు మన లోపల ఎంతవరకు ఉన్నాయి? శ్రద్ధ ఎంతవరకు ఉంది? బుద్ధుని పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల శ్రద్ధ ఉందా లేదా మనకి? లేకపోతే ఇంకా పెంపొందించుకోవాలి. ఎరుక ఎంతవరకు ఉంది? మన మనసు ఇంకా శరీరాల పట్ల మన సతి ఎంతవరకు ఉంది చెక్ చేసుకోవాలి, లేకపోతే అది పెంచుకోవాలి. ఇంకా వీర్య అంటే పట్టుదల. మనం చేసే కృషి, అసలు ధ్యాన సాధన అనేది చేస్తున్నామా, లేకపోతే దానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇది కూడా, కృషి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా సమాధి స్థితుల్ని పొందాలి. ఇంకా ప్రజ్ఞ. సో మన లోపల ఎంత ప్రజ్ఞ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ 5 మిత్రుల్ని పెంపొందించుకోవాలి మనం. తర్వాతది సమ్మవాయామంలో 4వ అంశం ఏంటంటే, మన మనస్సులో ఏవైతే మంచి గుణాలు ముందు ఉన్నట్లయితే వాటిని ఇంకా మెరుగుపరిచి పెంపొందింపజేసుకోవడం. కుశల భావాలకు మూలాలు ఏంటంటే బ్రహ్మ విహారాలు. ఇవి తృష్ణ ఎడారిలో దాహం తీర్చి శాంతిని కలిగించే వయాశిస్సులు. ఏ కుశల భావం మదిలో మెదిలినా ఖచ్చితంగా ఏదో ఒక బ్రహ్మ విహారం ఆ భావనలో ఇమిడి ఉంటుంది. మైత్రితో కూడిన కుశల భావాలు, కరుణతో కూడిన కుశల భావాలు, ఉపేక్షతో కూడిన కుశల భావాలు, ముదితతో కూడిన కుశల భావాలు. ఈ కుశలాలను చవిచూసిన మనసు తృష్ణ యొక్క అకుశలాల అలజడిలో ప్రవేశించడానికి ఒప్పుకోదు. ఇక్కడ అకుశలాలను వదిలించుకోవడానికి కానీ, కుశలాలను అభివృద్ధి చేసుకోవడానికి కానీ సతి అంటే బలం, ఇంకా సమాధి బలం, ఈ 2 ఎంతో అవసరమవుతాయి. నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా. ఒక 3 పిల్లలు మామిడి పండును కోసుకోవడానికి మొదట కింద ఒక పిల్లగాడు నిలబడతాడు, వాడి మీద ఇంకొకడు. సో కింద ఉండేది ఏంటంటే సరైన ప్రయత్నం, అంటే వాయామం, తర్వాతది సరైన సమాధి, తర్వాతది సతి. సో ఈ 3 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అకుశల ధర్మం మనసులో తలెత్తినప్పుడు కానీ, కుశల ధర్మం తలెత్తుతున్నప్పుడు కానీ, ఆ ధర్మాలను ఎరుకుతో తెలుసుకున్నప్పుడు మాత్రమే అకుశలాలు వాటంతట అవే వదులుతాయి, కుశలాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి. బలవంతంగా అకుశలాలు ఆపలేమో. అలా ప్రయత్నిస్తే అక్కడ ఆత్మభావం అన్నది వృద్ధి అవుతాయి. ఇక్కడ సమాధి బలం కూడా కావాల్సి ఉంటుంది. మనసును
ఏకాగ్రం చేస్తే కానీ అకుశలాల ఇంకా కుశలాల ధర్మాలు శరీరంపై ఏ ఏ ధర్మాలను స్పందింపచేస్తున్నాయో తెలుస్తుంది. శరీరం యొక్క భాషను అంటే అంతర్మనసు భాషను ఏకాగ్రమైన పరిశీలనమైన చిత్తం మాత్రమే అనుభూతి పొందగలుగుతుంది. దీనికోసం సరైన కృషి, సరైన సతి, సరైన సమాధి ఇంకా వీటిని నిర్విరామంగా సాధన చేయవలసి ఉంటుంది. నిర్విరామంగా చేసిన ఆ కృషి కఠినంగా ఉండరాదు, సరళంగా సాగిపోవాలి. వీణలు అంటే వీణ తీగలు సమమైన బిగుతుగా ఉన్నట్లు అప్పుడే గమ్యం చేరుకోగలుగుతాము, సంకల్పం నెరవేరుతుంది. అంటే వీణ తీగలు మరీ వదులుగా ఉన్నా వాయించలేము, మరీ బిగుతుగా ఉన్నా వాయించలేము. సో సమంగా ఉండాలి. అదేవిధంగా మన సాధన కూడా కొంతమంది నేను ఇంకా ధ్యాన సాధన చేస్తాను, పెంపొందించుకుంటాను అని గంటలు గంటలు రోజులు రోజులు అలాగే కూర్చుంటారు. అంటే బలవంతంగా చేయకూడదు ఏది. కొంతమంది ఏంటంటే అసలేమి చేయరు. సో అలా కాకుండా ఒక సరైన దిశలో, సమమైన దిశలో ఉన్నప్పుడే మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఇది సమ్యక్ వ్యాయామం. మనం చేయాల్సింది ఏంటంటే ఏవైతే మన లోపల చెడు గుణాలు ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఏవైతే చెడు గుణాలు మళ్ళీ మన మనసులోకి రాకుండా చూసుకోవాలి. ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఏవైతే మంచి గుణాలు లేవో మన లోపల తెచ్చుకోవాలి. ఇదే సమ్యక్ వ్యాయామం. సో కృషి అన్నది చేస్తాము, సరైన దిశలో కృషి చేయడం చాలా ఇంపార్టెంట్.